గోరింటాకు సుజాత ద్వారా నక్షత్ర డ్రెస్ మీద అపూర్వ జ్యూస్ పడేలాగా చేస్తుంది. దాంతో ఇక నక్షత్ర డ్రెస్ మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళగానే కిటికీలో నుండి గాయత్రి నక్షత్ర ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి గగన్ కోసమని భోజనం తీసుకొని అలా మెట్లెక్కుతూ అటువైపుగా వెళ్తూ ఉంటుంది. భూమిని చూసిన గాయత్రి కంగారుగా అలా నిచ్చెన దిగుతూ ఒక చోట నిలబడి ఉంటుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని చెప్పి భూమి గాయత్రిని అడుగుతూ ఉంటే, ఏం లేదు, నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పి నక్షత్రతో పాటు తన ఫ్రెండ్స్ అందరూ కూడా తేడాగా అనిపిస్తారు అని చెప్పి ఇక అలా భూమి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి గాయత్రి ఆ నిచ్చెన ఎక్కి కిటికీలో నుండి నక్షత్ర ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఇక ఫోటోలు తీయడం పూర్తయిన వెంటనే కావాలనే ఆ నిచ్చెనను కాలికేసి తనతో సౌండ్ చేస్తుంది. ఇక కిటికీలో నుండి ఫోన్ మాత్రమే కనిపించడంతో ఎవరో తన ఫోటోలు తీశారని గ్రహించిన నక్షత్ర గట్టిగా కేకలు వేస్తుంది. మమ్మీ అంటూ అలా అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మీ, నేను గదిలో డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఎవరో నా ఫోటోలు తీశారు మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, పిన్ని, వాడెవడైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని విడిచిపెట్టేది లేదు, వెంటనే ఈ విషయం బావకు చెప్దాం పద అంటూ అపూర్వ, గోరింటాకు సుజాత ఇద్దరు కూడా శరత్చంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోపక్క గగన్ ఒక చోట నిలబడి ఉంటాడు. అప్పుడు భూమి భోజనం తీసుకొచ్చి గగన్కి ఇస్తూ, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్, ఇదేంటి భోజనం ప్లేట్ ఇచ్చేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా? నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎవరు తినిపిస్తారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, ఎవరు తినిపించడం ఏంటి, రోజు ఎలా తింటున్నారు, మీకు చేతులు ఉన్నాయి కదా, అలాగే తినండి అని చెప్పి అంటూ ఉంటుంది. ప్రతిరోజు నేనే కదా తింటాను, అలా తింటే స్పెషల్ ఏముంటుంది, ఎవరైనా తినిపిస్తేనే కదా స్పెషల్గా ఉంటుంది. అయినా సరే, నువ్వు ఎలాగో తినిపించను అంటున్నావు కదా, నక్షత్ర నా కోసం ప్రేమగా భోజనం తీసుకొచ్చి తినిపిస్తానని అంటుంది. నేను నక్షత్ర తినిపించినప్పుడు తింటానులే అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, పదే పదే ఆ నక్షత్ర తినిపిస్తే తింటానని అనకండి, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు మీకేం కావాలి? నేను మీకు తినిపించడం కావాలి అంతే కదా, ఇలా రండి అంటూ గగన్ని భూమి ఒక చోట కూర్చోబెడుతుంది. అలా ప్రేమగా భూమి గగన్కి తినిపిస్తూ ఉంటే గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ తింటూ ఉంటాడు. నాకు తెలుసు భూమి, నీకు కూడా నా మీద ప్రేమ ఉంది, కానీ ఎందుకు ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు? నీ చేతుల్లో మాత్రం నా మీద ఉన్న ప్రేమ బయటపడుతూనే ఉంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు. ఇక అలా భూమి కూడా పైకి కోపం నటిస్తున్న ప్రేమగా గగన్కి తినిపిస్తూ ఉంటుంది. ఇక చాలా అని భూమి అడుగుతూ ఉంటుంది. లేదు లేదు, ఇంకాసేపు తినిపించు, నాకు బాగా ఆకలిగా ఉంది అని గగన్ అంటూ ఉంటే ఇక భూమి అలా గగన్కి తినిపిస్తూ ఉంటుంది. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా అంటూ ఏడుస్తూ ఉంటే, ఏమైంది అపూర్వ, ఎందుకు అలా ఉన్నావు, మన అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. బావా, ఎవడో బరి తెగించి మన నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉండగా అసభ్యకరమైన ఫోటోలు తీశాడట. వాడెవడైనా సరే అస్సలు విడిచిపెట్టద్దు, వాడిని అలాగే వదిలేస్తే సోషల్ మీడియాలో మన అమ్మాయి ఫోటోలను వైరల్ చేస్తాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, కృష్ణప్రసాద్, పార్టీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అడుగు బయట పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే, రే చెర్రీ, వెళ్ళి డోర్ క్లోజ్ చేయరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక మెయిన్ డోర్ క్లోజ్ చేసి పార్టీకి వచ్చిన వాళ్ళను బయటకు వెళ్ళనివ్వకుండా ఆపుతారు. ఇక ఆ తర్వాత గోరింటాకు సుజాత కావాలని అందరూ ఉన్నారు, కానీ అసలైన వాడు మాత్రం లేడు అని చెప్పి అంటూ ఉంటే, అసలైన వాడా, ఎవరు పిన్ని అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, ఆ గగన్ గాడు, ఖచ్చితంగా ఇది వాడి పనే అయి ఉంటుంది, ఎందుకంటే మన కుటుంబం అంటే వాడికి మొదటి నుండి పడదు కదా అని చెప్పి ఆ ఉద్దేశంతోనే వాడు పార్టీలోకి వచ్చుంటాడని అంటూ ఉంటుంది. దాంతో నాతో వచ్చిన గెస్ట్ని మీరు అనుమానిస్తున్నారా అని చెప్పి మినిస్టర్ గారు అంటూ ఉంటారు. దాంతో శరత్చంద్ర, నన్ను క్షమించండి మినిస్టర్ గారు, వాడికి మాకు ముందు నుండి శత్రుత్వం ఉంది, మీ మీద ఉన్న గౌరవం వల్లే వాడి అడుగు ఈ ఇంట్లో పడింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు.
నాకు కూడా వాడి మీదే అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా దురుద్దేశంతోనే వాడు ఈ పార్టీకి వచ్చి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర డాడీ ఖచ్చితంగా గగన్ బావ ఈ పని చేసి ఉండడు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఊరుకో బేబీ, నువ్వు అందరినీ ఇలాగే గుడ్డిగా నమ్మేస్తావో నీకు తెలీదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఆ గగన్ గాడు పార్టీలో ఎక్కడున్నా సరే వెంటాడి వాడిని పట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శరత్ చంద్ర మనుషులు గగన్ కోసం వెతుకుతూ ఉంటారు. భూమి గగన్కి కాసేపు తినిపించిన తర్వాత మీరు కావాలని నన్ను తినిపించమని అంటున్నారు, ఇక చాలండి మీరే తినండి నేను వెళ్తున్నాను అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక ఇంతలో శరత్ చంద్ర అక్కడికి వస్తాడు. భోజనం చేస్తున్న గగన్ వైపు చూస్తూ, రే గగన్, నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసిందే కాకుండా ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా తింటున్నావా అంటూ భోజనం చేస్తున్న గగన్ని మధ్యలోనే లేపి అలా కాలర్ పట్టుకొని హాల్లోకి లాక్కొస్తాడు. అలా అందరి ముందు గగన్ని శరత్ చంద్ర అవమానిస్తూ, రే గగన్ మర్యాదగా నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ తన ఫోన్ని శరత్ చంద్ర చేతికి ఇస్తాడు. అందులో నక్షత్ర ఫోటోలు ఉండడంతో, ఏంట్రా ఇది, నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగుపెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావు అని చెప్పి శరత్ చంద్ర గగన్ కాలర్ పట్టుకొని మండిపడుతూ ఉంటాడు. ఇకప్పుడు భూమి, ఆగండి నాన్న, ఇందులో గగన్ గారి తప్పేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శరత్ చంద్ర, అమ్మ భూమి, వీడు నక్షత్ర ఫోటోలు తీశాడమ్మా, కావాలంటే వీడి ఫోన్ చూడు, ఇందులో నక్షత్ర ఫోటోలు ఉన్నాయి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి, గగన్ గారి ఫోన్లో నక్షత్ర ఫోటోలు ఉన్నంత మాత్రాన ఆ ఫోటోలు ఆయన తీసినట్టు కాదు కదా నాన్న, ఇంకెవరైనా చేసి గగన్ గారి మీదకు తోసేస్తున్నారేమో అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శరత్ చంద్ర, అలా ఎందుకు చేస్తారమ్మా, వీడికి తెలియకుండా వీడి ఫోన్లోనే ఫోటోలు ఎవరు తీస్తారు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి, వాళ్ళెవరో నేను నిరూపిస్తాను నాన్న, నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వండి అని చెప్పి భూమి చెర్రీని పక్కకు తీసుకొని వెళ్తుంది. ఇక చెర్రీతో, చెర్రీ ఖచ్చితంగా మీ అన్నయ్య ఈ తప్పు చేయలేదు, అసలైన దోషులెవరో మనం కనిపెట్టాలి, మీ అన్నయ్యను కాపాడాలని చెప్పి భూమి కాసేపు ఆలోచిస్తూ, ఇందాక నక్షత్ర రూమ్ దగ్గర తన ఫ్రెండ్ అనుమానాస్పదంగా కనిపించింది, ఏంటి ఇక్కడున్నావంతనని అడిగితే సంబంధం లేకుండా ఏవేవో సమాధానాలు చెప్పింది, ఎందుకు నాకు తన మీదే అనుమానంగా ఉంది, కావాలనే గగన్ గారిని ఇరికించడం కోసం ఈ కుట్ర చేస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును భూమి, అన్నయ్యని ఇరికించడానికి ఎవరో చాలా పెద్ద ప్లానే వేశారు అని చెప్పి చెర్రీ అన్నయ్యని సేవ్ చేయాలని అంటూ ఉంటాడు. కొద్దిసేపు భూమి ఆలోచించిన తర్వాత నక్షత్ర రూమ్కి బయట చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంటి చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. వెంటనే ఆ ఫుటేజ్ని నేను చూడాలని చెప్పి భూమి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తుంది. ఇక అందులో ఒక చోట గాయత్రి నిచ్చెన వేసుకొని నక్షత్ర కిటికీ దగ్గర నిలబడి ఫోటోలు తీయడం కనిపిస్తుంది. ఇక ఆ వీడియోని శరత్ చంద్ర దగ్గరికి తీసుకువచ్చి, నాన్న ఒక్క నిమిషం ఆగండి, గగన్ గారిని అనుమానించే ముందు ఒక్కసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ని చూడండి, గగన్ గారు నిర్దోషి, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, ఆయన ఫోన్ని గాయత్రి కొట్టేసింది, ఇక్కడ గగన్ గారు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయనకు డాష్ ఇచ్చి ఫోన్ కింద పడేలాగా చేసి ఆ ఫోన్ని మార్చేసింది, తర్వాత ఆయన ఫోన్ తీసుకువెళ్ళి కావాలని ఆయన ఫోన్లో నక్షత్ర ఫోటోలు తీసింది అని చెప్పి భూమి గాయత్రి అసలు రంగుని బయట పెడుతుంది. దాంతో శరత్ చంద్ర గగన్ కాలర్ని వదిలేసి గాయత్రి చెంప పగలగొడతాడు. ఎందుకు ఇదంతా చేశావు అని చెప్పి అలా శరత్ చంద్ర గాయత్రిని నిలదీస్తూ ఉంటే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. సారీ అంకుల్, నక్షత్ర మీద మొదటి నుండి కూడా నాకు చాలా కోపంగా ఉండేది, తనకు నాకంటే డబ్బు ఉందని అందం ఉందని తనని చూసి నేను ఎప్పుడూ కూడా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాను,
పార్టీలో తన పరువు పోయేలాగా చేయాలని నేనే ఇదంతా చేశాను, ఎవరు కూడా నాతో చేయించలేదు అని గాయత్రి శరత్ చంద్రకి చెప్పడంతో ఇకప్పుడు నక్షత్ర గాయత్రి చెంప పగలగొడుతుంది. ఛీ, నీలాంటి దాంతో ఇకపై నేను ఫ్రెండ్షిప్ చేయను అంటూ నక్షత్ర గాయత్రిని అసహించుకుంటుంది. మినిస్టర్ శరత్ చంద్రతో, చూసావా శరత్ చంద్ర, నాతో పాటు వచ్చిన గగన్ ఏ తప్పు చేయడని గగన్ నిజాయితీ గురించి నీకు ముందే చెప్పాను. అయినా సరే నువ్వు నిజాలేంటో తెలుసుకోకుండా గగన్ని అనుమానించి అందరి ముందు అవమానించావని చెప్పి అంటూ ఉంటే, సారీ మినిస్టర్ గారు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. సారీ చెప్పాల్సింది నాకు కాదు గగన్కి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరత్ చంద్ర గగన్ దగ్గరికి వచ్చి గగన్ చేతులు పట్టుకొని నన్ను క్షమించండి గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గగన్, మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, కానీ మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా ఒక మనిషి తప్పు చేశాడని మీకు అనిపించినప్పుడు నిజాలు ఏంటో తెలుసుకొని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళను అనుమానించండి. అంతేకాని మీకు మీరు ఏదో ఊహించేసుకొని వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అంటూ ఇక అలా గగన్ ఎంతగానో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే భూమి కూడా గగన్ని చూసి బాధపడుతూ ఉంటుంది.